ఒక్కోసారి మనలో కొందరికి అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ జీవితం, ఎందుకు ఇలా బతుకుతున్నానని. సుఖ సంపదలతో తులుతూగే వాళ్ళకి ఇలా అనిపించకపోవచ్చునేమో కానీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇలా అనిపిస్తూ ఉంటుంది. అయితే జీవితం జీవించడానికే అన్నది సత్యం. జీవితంలో అన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు, దానిని మనం విధికి వదిలేయాల్సిందే. కానీ మనం ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఎవరైనా సరే జీవిత పరమార్థం తెలుసుకుంటే వారి నిర్ణయాలు, ప్రవర్తన, లక్ష్యాలు, జీవితం పయనించే దిశ, మతం, ఇహపరలోకాల సార్థతకు సంబంధించిన విషయాల్లో మెరుగైన మార్గాన్ని అనుసరించగలరు. ఈ ప్రపంచంలో చాలా మంది ఆ భగవంతుణ్ణి ఆరాధించేవారు జీవిత పరమార్థాన్ని చేరుకోవాలని, దాన్ని సాధించాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ జీవిత పరమార్థంతోనే అపరిమితమైన సుఖం సాధ్యమవుతుందని గట్టి నమ్మకం. అయితే సుఖాల పందిట్లో సేద తీరాలని, ప్రశంసల జల్లుల్లో పరవశించాలని ఆశించేవారు ఎన్నడూ నిజమైన ఆనందాన్ని పొందలేరు. సుఖాన్ని కోరుకునే వ్యక్తి దుఃఖాన్ని కూడా భరించగలిగే శక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే దుఃఖం సుఖాన్ని అనుసరిస్తూ ఉంటుంది. సుఖం దుఃఖం అనే ముళ్ళ కిరీటం ధరించి వస్తుంది అని అంటారు స్వామి వివేకానంద. అందువల్ల జీవితంలో కష్ట సుఖాలు సహజమని భావించి రెండింటినీ సమభావంతో ఆహ్వానించగలిగే మనస్థితిని అలవరుచుకోవాలి. జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగలగడం ఓ ఉన్నత స్థితి. కానీ సుఖం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, రాగం ఉన్న చోట ద్వేషం ఉంటుంది, భయం ఉన్న చోట క్రోధం ఉంటుంది. ఈ ద్వంద్వాలకు అతీతమైన స్థితిని సాధించడమే జీవిత పరమార్థం. ఆ స్థితిని పొందినవాడే పరమోన్నతుడని, స్థితప్రజ్ఞుడని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. దుఃఖాలకు దిగులు చెందనివాడు, సుఖాలకు సంతోషించనివాడు, రాగం గాని, భయం గాని, క్రోధం గాని లేనివాడు అయిన మునిని స్థితప్రజ్ఞుడంటారు. సముద్రంలో ఎన్ని నదులు కలిసినప్పటికీ అది ఎలా మార్పు చెందదో అలాగే పరమపద స్థితిని పొందిన వ్యక్తి ఎన్ని కష్ట సుఖాలు ఎదురైనా నిశ్చలంగా ఉంటాడు. ప్రకృతిలోని చరాచర సృష్టిలో జీవనానికి అర్థం, పరమార్థం ఉంటాయి. చీమ నుంచి బ్రహ్మ వరకు రూపాలు వేరువేరుగా ఉన్నా ఎవరి పరిధిలో జీవనం వారిది. జీవితకాలం కూడా నిర్దేశితమై ఉంటుంది. జీవిత లక్ష్యం తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. మానవులు బుద్ధిజీవులు. మిగిలిన అన్ని ప్రాణులకు స్వయం నిర్ణయాధికారం లేదు. అవి ఏ జాతికి చెందినవో ఆ జాతి లక్షణాలు మరణించే వరకు ఉంటాయి. అవి కేవలం చిన్న పరిధిలోనే బ్రతుకుతాయి. ఆకలి, నిద్ర, మైథునం, భయం, నాలుగింటికే ఆలోచన, ఆచరణ పరిమితమవుతాయి. మనిషి జీవిత లక్ష్యానికి పరిమితి లేదు. అది ఆకాశమంత విశాలం. జీవిత లక్ష్యం మోక్ష సాధన అని వేదాంతులు చెబుతారు. ఎవరి జీవితం ఎలా గడుస్తుందో మాత్రం ఎవరూ ఖచ్చితంగా నిర్ణయించలేరు. జాతకం, జ్యోతిష శాస్త్రం సైతం కొంతవరకే ఊహించగలవు. ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. సూచనలు, సలహాలు, హితోక్తులు, సందేశాలు వంటివి అనేకం అందుబాటులో ఉన్నాయి. స్వీకరించడం, తిరస్కరించడంలో ఎవరికి వారిదే స్వీయ నిర్ణయం. మనుషులు అందరూ గొప్పవారు కాకపోయినా మంచివారు మాత్రం కావాలని పెద్దలు చెబుతారు. మంచితనమే మానవతా లక్షణం. ఒక మనిషి ప్రవర్తన ద్వారానే అతడి జీవితాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు, వివిధ రంగాల్లో ప్రవేశం వారి వారి అభిరుచులు, అర్హతలను అనుసరించి జరుగుతుంది. సాధించిన అవకాశం, అధికారం క్రమంగా మార్పు తెస్తాయి. ధర్మబద్ధంగా విజ్ఞతతో కూడిన జ్ఞానంతో కొందరు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. సేవ, సహాయం, సామాజిక న్యాయం అందరికీ అందించి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. మరికొందరు తమకు లభించిన వాటిని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా భావిస్తారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిల్చి సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందిస్తారు. రామాయణంలో కబంధుడు, విరాధుడు అలాంటి వారే. యక్షులు, గంధర్వుల స్థాయికి చేరుకున్న స్థితి నుంచి మద మాత్సర్యం, అహంకారంతో సాధువులు, సజ్జనులను అవమానించి వారి శాపానికి గురయ్యారు. ఉన్నతమైన స్థానం కోల్పోయి రాక్షస స్వభావంతో నీచ స్థానం పొందారు. పురాణాల్లో రాక్షసులుగా నిలిచారు. బతుకు ధనం కోసం కాదు, ధర్మం కోసం. జీవిత పరమార్థం భుక్తి మాత్రమే కాదు, భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం. ప్రతి వారు తమ జీవిత అర్థం తెలుసుకోవాలి. తమ జీవన గమనం పరిశీలించుకొని అవసరమైతే మార్చుకోవాలి. ప్రేమ, దయ, జాలి, కరుణతో పాటు సహనం, సంయమనం, సహజీవనం సాగిస్తే మానవులుగా చిరస్మరణీయులు అవుతారు. ప్రపంచంలో నియంతృత్వం ఎంతో కాలం కొనసాగలేదు. అధర్మానికి ఆయువు తక్కువ. సత్యమే శాశ్వతంగా ఉంటుంది. శాంతి కాముకులు, సత్ప్రవర్తన కలిగిన వారి జీవితం సఫలమవుతుంది.
వశిష్ఠుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. ఆయన శక్తి సామర్థ్యాలు చూసి ఈర్ష్యతో విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అంతటి ఉన్నతమైన పదవి సాధించాలంటే తనలోని 6 శత్రువులను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు వీటిని జయించాలని గ్రహించి పరివర్తనతో సాధించాడు. బ్రహ్మర్షిగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే ఆశయంలో తప్పు లేదు. ఎంచుకునే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి. ప్రేమ, త్యాగం, విశాలత్వం జీవిత అర్థాలు, పరమార్థాలు. అవి తెలుసుకొని జీవిస్తే ధన్యం, తెలియకుండా బతికితే వ్యర్థం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.